హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇట్స్ మీ ట్రావెలింగ్ బర్డ్. ఈ రోజు అయితే మన ఫైనల్ డే మనాలిలో. ఈ రోజు మనం సజ్లా వాటర్ ఫాల్ అండ్ నగర్ క్యాసిల్ అయితే చూడబోతున్నాం. నేను మెన్షన్ చేశాను కదా ముందే, మాల్ రోడ్ లో మనకి షాపింగ్ ఏరియా బాగుంటుంది, వింటర్ కలెక్షన్ కానీ అండ్ డిఫరెంట్ ఐటమ్స్ కూడా బాగా దొరుకుతాయి మాల్ రోడ్ లో. షాపింగ్ నచ్చే వాళ్ళకైతే అది బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అండ్ నైట్ టైం ఫుడ్ కూడా చాలా వైడ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ అయితే మనకు ఆప్షన్స్ దొరుకుతాయి అక్కడ. మెయిన్లీ రెయిన్బో ఐస్ క్రీమ్, అది ట్రై చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో షాపింగ్ గట్టిగానే చేసాము. అండ్ మాది వచ్చేసి టోటల్ 9 days ట్రిప్ అన్నాం కదా, ఆగ్రా, మనాలి అండ్ ఢిల్లీ. సో లగేజ్ అయితే చాలా ఎక్కువైపోయింది. మేము ఏం చేసామంటే పోస్ట్ ఆఫీస్ లో 2 bags డిపాజిట్ చేసేసాము. సో దట్ ఆఫ్టర్ 1 week అలాగా మన ఇంటికి రీచ్ అయిపోయేటట్టు. మాకు అది చాలా హెల్ప్ఫుల్ అయింది, ఎక్కువ లగేజ్ క్యారీ చేయకుండా. ఇంకా పోస్ట్ ఆఫీస్ లో లగేజ్ అయితే సబ్మిట్ చేసేసాము. సబ్మిట్ చేసి సజ్లా వాటర్ ఫాల్ కి అయితే స్టార్ట్ అయిపోయాము. మాకు లగేజ్ కి వచ్చేసి ఒక్కొక్క బ్యాగ్ కి సమ్ 300 అలా పడ్డట్టుంది, డిపెండ్స్ ఆన్ వెయిట్ అండ్ ఆల్. ఇక్కడ చూస్తున్నారు కదా, సజ్లా వాటర్ ఫాల్ ట్రెక్ స్టార్ట్ చేసే ముందు ఇలా చిన్న టెంపుల్ లాగా ఉంటుంది. ఏరియా కూడా వెళ్లే రూట్ చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. చూస్తున్నారు కదా, టోటల్ గ్రీనరీ తోటి. అండ్ వాక్ కూడా ఏ ఏజ్ పీపుల్ అన్నా వాక్ చేసేటట్టు ఉంటుంది. అరౌండ్ ఒక 20 minutes అలా నడవాలి మనం సజ్లా వాటర్ ఫాల్ రీచ్ అవ్వడానికి. ఈ గ్రీనరీ చూడండి, ఇలా మధ్య మధ్యలో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ కూడా కనిపిస్తుంటాయి. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది వెళ్లే రూట్ అయితే. అండ్ ఆల్సో ఎవరికైతే హెవీలీ క్రౌడెడ్ ఏరియాస్ అలా నచ్చదో, సింపుల్ గా చాలా తక్కువ మంది ఉంటారు అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది వాటర్ ఫాల్ కూడా. వెళ్లే రూట్ లో మధ్య మధ్యలో ఎక్కడన్నా దిగి వెళ్తే కూడా మనకి చిన్న చిన్న వాటర్ ఫాల్స్ అయితే తగులుతూ ఉంటాయి. ఈ వాటర్ అంతా కూడా సజ్లా వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి వస్తున్నవే. అండ్ ఇక్కడ దగ్గర వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ వాటర్ లో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉంటాయని కూడా చెప్తున్నారు. సజ్లా వాటర్ ఫాల్ అయితే వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వాటర్ ఫాల్ అని నేనైతే చెప్తాను. ఒకటేమో పెద్ద వాటర్ ఫాల్ లాగా, పక్కన ఒక చిన్న చిన్నవి 2 వాటర్ ఫాల్స్ లాగా పడ్డం. అండ్ ఆల్సో ఒక సైడ్ కి క్రాస్ చేయడానికి ఒక చిన్న బ్రిడ్జ్. చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. వెళ్తే మాత్రము తప్పకుండా విజిట్ చేయండి. అండ్ ఓవర్లీ క్రౌడెడ్ కూడా ఉండదు. సజ్లా వాటర్ ఫాల్ కంప్లీట్ చేసేసుకున్నాక మాకు మా డ్రైవర్ సజెస్ట్ చేసింది ఏంటంటే నగర్ క్యాసిల్ చాలా బాగుంటుంది అని చెప్పి. యాక్చువల్లీ అది మా ఐటర్నిటీలో లేదు, బట్ తను సజెస్ట్ చేసిన తర్వాత ఓకే ట్రై చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దామనే వెళ్ళాము. అండ్ నగర్ క్యాసిల్ కి వెళ్ళడానికి మాకు ఎక్స్ట్రా 500 కూడా ఛార్జ్ చేశారు. బట్ నేను చెప్తున్నాను, ఇది ఎవరైనా మనాలి వెళ్తే మాత్రము 2000% మీ ఐటర్నిటీలో నగర్ క్యాసిల్ అయితే యాడ్ చేసుకోండి. కన్స్ట్రక్షన్ చూసారా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఈ క్యాసిల్ వచ్చేసి మనకి 1460 ADలో బిల్డ్ చేశారు. ఎవరు బిల్డ్ చేశారంటే రాజా సిద్ధి సింగ్ అనే పర్సన్ బిల్డ్ చేశారు. ఈ కన్స్ట్రక్షన్ చూడొచ్చు మీరైతే, మొత్తం రాక్స్ అండ్ వుడ్ తోటే ఉంటుంది. ఎక్కడ సిమెంట్ తోటి కానీ ఏముండదు, బట్ స్టిల్ చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ మనకి ఈ నగర్ క్యాసిల్ ఎంట్రీ ఫీ వచ్చేసి 30 rupees per person అయితే ఉంటుంది. బట్ ఇట్స్ టోటలీ వర్త్ ఇట్. ఇక్కడ చాలా మూవీ షూటింగ్స్ అయితే చేశారు. జబ్ వి మెట్ మూవీ అండ్ జెనీలియాది ఒక మూవీ, చాలా మూవీస్ అయితే షూటింగ్స్ జరిగాయి ఇక్కడ కూడా. అండ్ ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక వ్యూ పాయింట్ ఉంటుంది. ఆ వ్యూ పాయింట్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. మనకి ఈ క్యాసిల్లోనే ఒక చిన్న మ్యూజియం పాయింట్ లాగా పెట్టారు, ఇలాగా అరేంజ్ చేసి. మేము ఇంకా నగర్ క్యాసిల్ కంప్లీట్ చేసేసుకున్నాక ఇంకా డైరెక్ట్లీ హోటల్కి వెళ్ళి మా లగేజ్ పెట్టేసుకొని బస్ స్టాప్కి అయితే వెళ్ళిపోయాము. మాకు ఈవినింగ్ బేసిక్గా 7 అలాగా ఉంది బస్సు మనాలి నుంచి ఢిల్లీకి. బట్ మా బస్ క్యాన్సిల్ అయిపోయి ఈవినింగ్ 4:30 బస్లోనే మమ్మల్ని అరేంజ్ చేయించేశారు. సో మేము కొంచెం ఫాస్ట్గానే హరిబరిగా స్టార్ట్ అవ్వాల్సి వచ్చింది.
విత్ సో మెనీ బ్యూటిఫుల్ మెమరీస్ మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోతున్నాము మనాలి నుంచి ఢిల్లీకి. ఇది చాలా బ్యూటిఫుల్ అండ్ మెమరబుల్ ట్రిప్ మాకైతే, బికాస్ ఇది నా ఫస్ట్ అవుట్ ఆఫ్ అవర్ స్టేట్ ట్రిప్ చెప్పాలంటే. సో నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాను ఈ టోటల్ ట్రిప్ అయితే. నాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ టైం ట్రావెల్ వీడియోలో అయితే కలుద్దాము. మీకు కానీ వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇట్స్ మీ ట్రావెలింగ్ బర్డ్. అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకాన్. టేక్ కేర్. బై.